అందరికీ జై శ్రీరామ్, జై హిందూ. సెంట్రల్ గవర్నమెంటు భారతదేశంలో ఉన్నటువంటి ఆకలిని నిర్మూలించాలి, 3 పూటల అన్నానికి నోచుకోవాలి అనేటటువంటి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉందంటే దాని గురించి మనకు వచ్చిన అప్డేటు. రాబోయే రోజుల్లో భారతదేశంలో ఉన్నటువంటి తెల్ల రేషన్ కార్డులన్నిటికీ 7 కిలోల బియ్యం, ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలలో 6 కేజీల బియ్యం ఇస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరికి. అంత్యోదయ కార్డుకు 35 కేజీల బియ్యం ఇస్తూ ఉన్నారు, వాళ్ళకు చక్కెర కూడా ఇస్తూ ఉన్నారు. కానీ అంతకు మించినటువంటి పేదలు ఉన్నారు, వాళ్ళకు కూడా బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు చక్కెర కానీ, గోధుమలు కానీ, అలాగే కారప్పొడి కానీ, పసుపు కానీ, పప్పు ధాన్యాలు కానీ ఇవి చాలా రేట్లు కూడుకున్నాయి. అలాగే పేద కుటుంబాలు ఈ రోజుల్లో 3 పూటలు అన్నం తిని బతికే అంత స్థితి లేదు. కాబట్టి దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఏ విధంగా తీసుకోబోతా ఉంది, 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నిజంగా మన రాష్ట్రాలలో, తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ కూడా అన్నమో రామచంద్ర అంటూ అడుక్కునే వాళ్ళు లేరా? 3 పూటలు 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్క మనిషి తింటూ కడుపు నిండా అన్నం తింటూ బ్రతుకుతూ ఉన్నాడా? ఇటువంటి విషయాలు కూడా మీరు కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నాం. ముందుగా మన వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను ప్రతి ఒక్కరికి మీరు షేర్ చేయాలి, వీడియోను ఎండ్ వరకు చూడాలి ప్లీజ్, రిక్వెస్ట్ ఇది. 7 కేజీల బియ్యం అనేది ఎందుకు, మరి చిరుధాన్యాలు కూడా ఇవ్వాలంటే ఎందుకంటే ఇట్లాంటి పేద కుటుంబాలు కొనుక్కోలేని స్థితిలో కొంతమంది, ఇంట్లో పని చేసేటోళ్ళు లేని కుటుంబాలు కొన్ని, ఇంకొక ఇంట్లో రోగాల జబ్బుల బారిన పడ్డటువంటి కుటుంబాలు, అసలు వాళ్ళకు కష్టమంటే కాదు, రోజు దిన ఖర్చులకు సరిపోతున్న వాళ్ళ జీవితాలు. అటువంటి వాళ్ళ కోసం ఖచ్చితంగా మారాలని చెప్తా ఉన్నాం. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ నిబంధన తీసుకురాబోతా ఉన్నాడు. ఇప్పుడు చూడబోతా ఉన్నాం మనం. రేషన్ కార్డులు ఉన్నవారికి, ఏ రేషన్ కార్డులు ఉన్నవారికి బ్యాడ్ న్యూస్, ఇకపైన 7 కేజీలే, కీలక మార్పులు. అలాగే శ్రీకారం, కేంద్ర ప్రభుత్వం రేషన్ పంపిణీలో కీలక మార్పులు అయితే చేసింది. అంత్యోదయ కార్డులకు రేషన్ కోటాలో కోత విధించింది. ఇప్పుడు మనం ఏమనుకున్నామో మీరు కామెంట్ చేయవలసిన విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అంత్యోదయ కార్డుకు 35 కేజీల బియ్యము చక్కెర ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇగో ఈ రేషన్ కార్డుల వారికి బ్యాడ్ న్యూస్, ఇకపైన వాళ్ళకు 7 కేజీలు మాత్రమే. ఇది భారతదేశంలో ఉన్నటువంటి మొత్తము వాళ్ళందరికీ దెబ్బపడతా ఉంది. మరి ఎందుకోసం పేదోళ్లకు బియ్యం కటిస్తూ ఉన్నారు? అంత్యోదయ కార్డు అంటేనే వాళ్ళకి ఎటువంటి కుటుంబ ఆదాయం లేదు, ఆధారం లేదని ఇచ్చిన అంత్యోదయ కార్డు ఇప్పుడు వాళ్ళకు 7 కేజీలు మాత్రం, 35 కేజీల నుంచి 7 కేజీల వరకు మాత్రమే ఇవ్వబోతా ఉన్నారట. అంత్యోదయ కార్డుదారులకు రేషన్ కోటాలో కోత విధించింది. ఇక నుంచి వ్యక్తి చొప్పున రేషన్ అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు చట్ట సవరణ చేయనుంది. ఇందుకోసము ప్రజల అభిప్రాయాలను కూడా ప్రస్తుతము స్వీకరిస్తూ ఉంది. ఏంది అంటే అంత్యోదయ కార్డు యొక్క స్పెషల్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులైనా ఉండని 35 కేజీల బియ్యము, 1 కేజీ చక్కెర, ఇంకా కూడా రాష్ట్రాన్ని బట్టి ఉంటుంది. ఇవైతే పక్క, చక్కెర బియ్యం పక్క. ఇందులో అంత్యోదయ కార్డు ఉన్న వారికి ఇప్పుడు 7 కేజీలు, అందులో వ్యక్తికి 7 కేజీలు అంటా ఉంది. మరి ప్రజల అభిప్రాయం ఎట్లుంటుంది మీరు కామెంట్ చేయాలి. 35 కేజీలు, ఇద్దరున్నా 35 కేజీలే, ముగ్గురున్నా 35 కేజీలే, 5గురున్నా 35 కేజీలే వచ్చినటువంటి అంత్యోదయ కార్డు అది ఓకేనా? లేదు అంటే దీంట్లో మనకేం చెప్తా ఉన్నారంటే ఇక్కడ దీంట్లో ఈ మేరకు ఎక్కడ ఒక వ్యక్తి చొప్పున రేషన్ అందించాలని, అంత్యోదయ కార్డులకు కూడా ఒక వ్యక్తి చొప్పున రేషన్ అందించాలి. కానీ వాళ్ళకు 7 కేజీలు, మామూలు రేషన్ కార్డులకు 6 కేజీలు అయితే వీళ్ళకి 7 కేజీలు అని చెప్తా ఉంది. ఇంకా ఏమేమి ఇవ్వబోతా ఉంది, మరి ప్రజల అభిప్రాయం ఎట్లా ఉందనే విషయాన్ని కూడా మనం చూసుకోబోతా ఉన్నాం. రేషన్ కార్డు ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. ప్రస్తుతం అందిస్తున్నటువంటి రేషన్ కోటాలో కోత విధించింది. అంత్యోదయ
అన్నా యోజన కార్డులు ఉన్న వారికి పంపిణీ చేస్తున్నటువంటి రేషన్లో కొత్త నిబంధన తీసుకురాబోతా ఉంది. ఇక నుంచి కుటుంబంలో ఒక్కో వ్యక్తి చొప్పున రేషన్ కోటా పంపిణీ చేయనున్నారు. ఒక వ్యక్తికి 7 కేజీల బియ్యం లేదా గోధుమలు అందించనున్నారు. ఇప్పటి వరకు ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నా నెలకు 35 కేజీలు ఉచితంగా అందించేవారు. కానీ ఇక నుంచి వ్యక్తి చొప్పున పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు జాతీయ ఆహార భద్రత చట్టం 2013లో మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వము భావిస్తూ ఉంది. ఒకసారి మనం ఆలోచన చేయాలి. 2013లో సెంట్రల్ గవర్నమెంటు కాంగ్రెస్ ఉంది, తర్వాతనే బీజేపీ వచ్చింది. బీజేపీ వచ్చిన తర్వాత అంత్యోదయ అలాగే అన్నపూర్ణ ఈ కార్డులకు వీళ్ళు ఒక నిబంధన అనేది తీసుకురావడం జరిగింది. మరి ఇప్పుడు ఈ నిబంధనలు ఎందుకు మారుస్తూ ఉన్నట్టు? ఇది రాబోయే రోజుల్లో ఈ అంత్యోదయ కార్డు ఉన్న వారికి ఏమన్నా లాభం చేకూరబోతూ ఉందా, నష్టం చేకూరబోతూ ఉందా? ఇందులో 2 విషయాలు క్లియర్గా మనకు కనబడతా ఉన్నాయి. ఇప్పుడు నలుగురున్నా అంటే ఇద్దరున్నా ముగ్గురున్నా వీళ్ళకు 35 కేజీల బియ్యం వచ్చినాయి కాబట్టి వీళ్ళు సేఫే ఎప్పుడు ఇన్ని రోజుల నుంచి. ఇక నుంచి వీళ్ళు నష్టం. ఎవరు? ఇద్దరు ముగ్గురు ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు 35 కేజీల బియ్యం వచ్చినాయి, వాళ్ళు ఇన్ని రోజులు సేఫ్. ఇక నుంచి నష్టం. ఎందుకంటే ఒక మనిషికి 7 కేజీల బియ్యం, ముగ్గురు ఉన్న వాళ్ళకి ఎంత వస్తాయి? 7 ముళ్ళ 21 కేజీ వస్తుంది. 21 కేజీ అంటే 35 కేజీలు ఎటున్నదిగా, నష్టపోయినట్టే కదా. ఇక నుంచి ఇన్ని రోజులు పెద్ద కుటుంబాలు అంటే 35 5గురు 6గురు ఉన్నటువంటి కుటుంబంలో అంత్యోదయ కార్డు ఉంటే వారికి 35 కేజీలు మాత్రమే ఇచ్చిండ్రు. ఇప్పుడు ఒక మనిషికి 7 కేజీల బియ్యం అంటే 7 14 21 28, నలుగురికి 28 తర్వాత 5గురికి 35, 6గురికి 42 కిలోలు. పెద్ద ఫ్యామిలీ ఉన్నటువంటి వారికి ఇక్కడ లాభం చేకూరబోతుంది. కానీ పెద్ద ఫ్యామిలీలు ఖచ్చితంగా ఈ రోజుల్లో లేవు. ఆ తల్లిదండ్రి లేదంటే కొడుకు కోడలు వాళ్ళ కుటుంబాలు విడిపోయి ఉన్నదంటే భారతదేశంలో కల్చర్ చాలా మారిపోయింది. కన్న తల్లిదండ్రులను అనాథాశ్రమంలో విడిచిపెట్టే ఈ రోజుల్లో 7 8 మంది ఖచ్చితంగా ఒకే దగ్గరే కలిసి ఉన్నటువంటి ఉమ్మడి కుటుంబాలు అయితే లేవు. మీ అభిప్రాయాన్ని చెప్పాలి. ఈ రకంగా చేయబోతా ఉందట. ఇంకేం చేయబోతా ఉంది? ఇక కొత్త విధానం ఏంటి అంటే ఇప్పటి వరకు కుటుంబ సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా నెలకు 35 కేజీల రేషన్ అందించిన వారు అయితే కొత్త విధానాల్లో కార్డుల్లో నెలకు ప్రతి వ్యక్తికి 7 కేజీల చొప్పున అందిస్తారు. ఇద్దరు వ్యక్తులు ఉంటే 14 కేజీలే. నేను ఇందాక ఏం చెప్పిన, ఇద్దరు వ్యక్తులు ఉంటే 14 కేజీలే. ఇన్ని రోజులు ఇద్దరు వ్యక్తులున్నా సంబంధం లేకుండా 35 కేజీలు వచ్చినటువంటి బియ్యాన్ని ఇప్పుడు 14 కేజీలకు ఇస్తూ ఉన్నారు అని చెప్తా ఉన్నారు, అందిస్తారు. అదే 5గురు కంటే ఎక్కువ మంది ఉంటే 35 కేజీలు పంపిణీ చేస్తారు. అర్థమవుతా ఉందా? ఇక్కడ మరి 5గురు కంటే ఎక్కువ ఉన్నా కానీ ఒక మనిషి చొప్పున 7 కిలోల బియ్యం ఖచ్చితంగా ఇవ్వాలి కదా. మళ్ళీ ఎక్కడిది, ఇట్లా ఎట్లా న్యాయం అవుతుంది అని ప్రతి ఒక్కరు అడుగుతారు. ఇప్పుడు మళ్ళా 35 కేజీల బియ్యం పంపిణీ చేస్తారు. ఇక కుటుంబానికి అందిస్తున్నటువంటి గరిష్ట పరిమితి మాత్రం అలాగే ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే రేషన్ కోటాలో కాస్త కొత్త విధానాలు వచ్చినట్లే అని చెప్పవచ్చు. ఈ విధంగానే అమలు చేసేందుకు జూలై 13 వరకు ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు చట్ట సవరణ బిల్లు పైన నోటిఫికేషన్ జారీ చేసి ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి పోయి ఈ ముచ్చట తీసుకోవాలన్నట. భారతదేశంలో ఉన్నటువంటి మొత్తానికి మనకు సంబంధించి 73 కోట్ల తెల్ల రేషన్ కార్డులు ఉన్నటువంటి 73 కోట్ల ప్రజల కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. అక్కడికి పోయి వీళ్ళు ప్రతి వ్యక్తి దగ్గరికి పోయి తెలుసుకోవాలంటే అది చాలా పెద్ద టార్గెట్. కానీ ఏదో రకంగా వీళ్ళు మేనేజ్ చేస్తారని నేనైతే అనుకుంటా ఉన్నా. ఇక ఈ జూలై 13 వరకు ఈ ప్రజల అభిప్రాయాలు సేకరించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు చట్ట సవరణ బిల్లు పైన నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళి
పరిణామంలో మాత్రమే సవరణ ధాన్యాలు అందించడం కోసం మార్పులు చేసినట్లుగా కేంద్రం వెల్లడించింది. వాస్తవానికి మీరు ఒకవేళ బియ్యంలో మార్పులు చేర్పులు చేసి చిరుధాన్యాలు అందించాలి అంటే ఏంటి, నేనేమన్నా ఇప్పుడు పప్పు ధాన్యాలు, వంట నూనె, ఇంకా మనకు సంబంధించినటువంటి చక్కెర, ఇంకా మన కారం పొడి, పసుపు, ఇట్లాంటి గోధుమ పిండి, గోధుమలు, ఇట్లాంటివి సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకొని ఈ ఉన్నటువంటి 73 కోట్లు అలాగే 75 నుంచి 73 కోట్ల మధ్యలో ఉన్న తెల్ల రేషన్ కార్డు కుటుంబాలను ఆదుకోవాలి, మార్కెట్ ఫామ్ మాఫియా నుంచి ఈ ప్రజలను కాపాడాలి అని ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. ఇక చివరి విషయాన్ని మనము పూర్తిగా తెలుసుకుంటే మరి ఏం చిరుధాన్యాలు ఇవ్వబోతూ ఉన్నారు. సాధారణ రేషన్ కార్డు ఎలా? ఇక సాధారణ రేషన్ కార్డు ఉన్న వారికి నెలకు ఒక్క వ్యక్తికి 5 కేజీల చొప్పున కొనసాగనుందట. అంటే ఇక సాధారణ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు కూడా ఒక కిలో కట్టు 5 కేజీల చొప్పున కొనసాగనుంది. కేవలం కేంద్ర ప్రభుత్వం అందించే అంత్యోదయ పథకం కిందనే రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే కొత్త నిబంధనలు వర్తిస్తాయి. ఇక చిన్న కుటుంబాలకు ఉన్నవారికి సంబంధించిన రేషన్ పంపిణీలో ఎలాంటి మార్పులు లేనప్పటికీ పెద్ద కుటుంబాల సభ్యులకు సంఖ్యను బట్టి కేటాయింపులు జరుగుతాయని, కాబట్టి లబ్ధి పొందుతున్న వారిని కేంద్ర ప్రభుత్వం తెలిపి కుటుంబ ఆధారిత రేషన్ విధానము అత్యంత నిరుపేదలకు అందుకోవాలని లక్ష్యంతో తీసుకొచ్చారట. అయితే కుటుంబ పరిమాణాన్ని బట్టి లబ్ధిదారుల మధ్య ఏంటంటే అసమానతలకు దారి తీస్తుంది. కాబట్టి ఇందులో అన్నీ ఏదో మరియు ఆహార ధాన్యాలు ఇవ్వాలి. ఇక్కడ మనకు చెప్తా ఉన్నారు ఆహార ధాన్యాలు ఇవ్వాలి. ఎప్పుడు ఇస్తారు, ఎన్నడిస్తారు? 3 సార్లు ఈ ప్రధాని అయిన మన నరేంద్ర మోడీ గారు రేషన్ షాపుల్లో ఉప్పులు, పప్పులు, చక్కెర, ఇవి అవి మంచిగా ఇప్పటికి కావాలని పేదలు కోరుకుంటా ఉన్నారు. మరి ఇక ఆధారిత రేషన్ విధానము అత్యంత నిరుపేదలకు ఆదుకోవాలనే లక్ష్యంతో తీసుకొచ్చారు. అయితే కుటుంబ పరిణామాన్ని బట్టి లబ్ధాల మధ్య సమానతలు దారితీస్తుంది. దీంతో సవరణలు తెచ్చినట్లు కేంద్రం పేర్కొంది. ఇక నాణ్యతమైన ఆహార ధాన్యాలను తగినంత పరిణామంలోకి తీసుకురావడం ద్వారా ఆహార భద్రత బలోపేతం చేయడంలో చేపడుతున్నటువంటి చర్యల్లో భాగంగానే ఈ సవరణలు తీసుకొచ్చినట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఇది కథ. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పేద కుటుంబం ఈ ఆకలి గురించి ఎవరికి తెలుసు అంటే, వర్షాకాలం వరదలు వచ్చినప్పుడు మనం వండుకోని పరిస్థితుల్లో ఉంటే వారాలకు వారాలు మనం మొత్తం వంట వండుకొని కాదు ఉండనికే జాగ దొరకదు. అప్పుడు మనకు ఆకలి విలువ తెలుస్తుంది. అన్నమో రామచంద్ర అంటే మన దగ్గరికి వచ్చి వరద ప్రాంతాల్లో ఉన్నవారికి ఎవరైనా ఇచ్చే బుక్కెడు అన్నం సాయం చేస్తారేమో చూస్తాం. అప్పుడు మనకు ఈ యొక్క ఆకలి విలువ తెలుస్తుంది. కరోనా టైంలో మనకు ఆకలి విలువ తెలిసింది. కనీసం ఇంట్లో బియ్యం ఉంటే కారప్పొడి వేసుకునైనా ఆ అన్నం తిన్నాం. అటువంటి కుటుంబాలు ఇప్పుడు అంత స్వేచ్ఛగా ఉన్నా కానీ వాళ్ళ దగ్గర రూపాయి లేదు కొందామంటే. కొన్ని ఇళ్లలో కనీసం పని చేసేందుకు వాళ్ళకు అవయవాలు కరెక్ట్గా లేవు, ప్లస్ వాళ్ళకు పలుకుబడి లేదు, వాళ్ళకు ఏ యొక్క కుటుంబ మద్దతు కూడా లేదు. అటువంటి కుటుంబాలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి, సెంట్రల్ గవర్నమెంట్కి కూడా ఉంది అని కోరుకుంటా ఉన్నా. ప్రజలు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలి. కొన్ని రాష్ట్రాలు ఇస్తూ ఉన్నాయి చక్కెర, గోధుమలు, రాగులు, సజ్జలు ఇలా. మరి కొన్ని రాష్ట్రాలు మొత్తానికి ఇస్తలేవు. అటువంటి రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచించి ఒక 4-5 చిరుధాన్యాలు, పప్పులు, నూనె, చక్కెర, గోధుమ పిండి ఇటువంటివి ఖచ్చితంగా ఇవ్వాలని కోరుకుంటున్నాం. అది ప్రజలందరి అభిప్రాయం కాదు అని ఎవరు చెప్పలేరు కూడా. జై శ్రీరామ్, జై హిందూ, జై హింద్.